హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం తెలుగు క్లాసెస్కి సంబంధించి సిక్స్త్ క్లాస్లోని ఫిఫ్త్ లెసన్ మన మహనీయులు అండ్ సుభాషితాలు, ఓకేనా. ఈ రెండు లెసన్స్ని అయితే కంప్లీట్ చేసేసుకుందాం. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ చిన్న లైక్ ఇచ్చేసేయండి, ఓకేనా. ఎస్, మన మహనీయులు. సో ఇది ఉపవాచకం అనమాట. అంటే మొత్తం ఒక వ్యాసం, పెద్ద వ్యాసం లాగా ఉంటుందన్నమాట. సో వ్యాస ప్రక్రియ. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, ఓకేనా. సో ఇదంతా ఎవరు రచించారు మన మహనీయుల గురించి అంటే రచయితల బృందం అనమాట, ఓకేనా. తెలుగు ప్రజల హితం కోసం తప్పించి నిరంతరం శ్రమించిన ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ప్రాణత్యాగానికి వెనుతీయక తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన వారు, తమ ప్రతిభా పాటవాలతో భారత జాతీయ కీర్తి పతాకం ఎగురవేసిన వారు, జాతీయ సమైక్యతకై ప్రతిన పూని తమ పాండిత్యంతో తెలుగు భాషను సంస్కృతిని గుబాలింపజేసిన వారు. ఇలా ఎందరో మహనీయులు మన తెలుగు జాతి ఆణిముత్యాలుగా ఉన్నారు. ఆ మహనీయుల జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం. వారి త్యాగం అమూల్యం. వారి కృషి జాతికి పద నిర్దేశం. వారి ప్రతిభ జాతి గౌరవ పరిమళం. వారిని స్మరించుకోవడం మన బాధ్యత కదా. మన భారతదేశానికి చాలామంది ఎన్నో రకాలుగా జాతికి సేవ చేసుకున్నారు, ఓకేనా. తెలుగు భాష కోసం, పాండిత్యం కోసం, సంస్కృతిని, అంటే ఎన్నో అంశాలలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు వాళ్ళ ప్రతిభా పాటవాలతో జాతీయ కీర్తి పతాకం ఎగురవేశారనమాట, ఓకేనా. సో అందులో మన లెసన్స్లో వచ్చేసి నలుగురి గురించి ఇచ్చారు. అందులో మొదటి వారు వచ్చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు. ఈ పేరు తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదా. అంతో ఇంతో ఇన్ఫర్మేషన్ ఈయన గురించి తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. అమరజీవి పొట్టి శ్రీరాములు, ఇతని కాలం వచ్చేసి 16/3/1901 నుంచి 16/12/1952, ఓకేనా. 1952 డిసెంబర్ 16 మంగళవారం, అది మంగళవారం అన్నమాట. తూర్పున సూర్యుడు ఉదయించేసరికి ఆకాశవాణి వార్త అశనిపాతం అంటే ఒక శని లాగా నలుదిశలా ధ్వనించింది. ఆ వార్తకు తెలుగు నేల ద్రవించింది, అంటే చల్లబడిపోయారనమాట అందరూ. తెలుగు ప్రజలు గుండె కోతను తట్టుకోలేక విలవిలలాడిపోయారు. గత రాత్రి 11:30 వరకు పొట్టి శ్రీరాముల ప్రాణవాయువులు అనంత ఆకాశంలో కలిసిపోయాయి. అంటే ఆ ముందు రోజు రాత్రి 11:30 ఓకేనా, తను పొట్టి శ్రీరాములు చనిపోయారు అని ఆ వార్త అన్నమాట. ఎవరా పొట్టి శ్రీరాములు? ఎందుకు ఆంధ్రులు ఆర్తనాదాలు? పొట్టి శ్రీరాములు పూర్వీకులు ఒకప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి, అంటే ప్రస్తుతం ప్రకాశం జిల్లా అనమాట, ఓకేనా. ప్రాంతీయులు అనమాట, నెల్లూరు జిల్లా ప్రాంతీయులు అనమాట వీళ్ళు, ఓకేనా. వ్యాపార రీత్యా మద్రాసులో, అంటే చెన్నైలో స్థిరపడ్డారనమాట వాళ్ళు. శ్రీరాములు గారు గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు మద్రాసులో 16/3/1901 జన్మించారు, ఓకేనా. తన తల్లిదండ్రులు ఎవరండి? గురవయ్య మహాలక్ష్మమ్మ, ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి పేర్లు. మద్రాసు, బొంబాయి నగరాల్లో విద్యాభ్యాసం చేశారు. సో పొట్టి శ్రీరాముల విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందంట? మద్రాసు, బొంబాయి. తన మేనమామ కుమార్తె సీతమ్మను వివాహం చేసుకున్నాడు. ఎస్, తనకు వివాహం జరిగింది, ఎవరో కాదు, తన మేనమామ కుమార్తెనే సీతమ్మ, ఓకేనా. బొంబాయిలో అసిస్టెంట్ ప్లంబర్గా ఉద్యోగంలో చేరి అక్కడే నివాసం ఉన్నారు. సో ఇతను ఒక అసిస్టెంట్ ప్లంబర్ అంటే తెలుసు కదా. సో విశ్రాంతి వేళల్లో అక్కడ పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలు విచారించేవారు, ఓకేనా. అక్కడ అంటే ప్లంబర్ అంటే ట్యాప్స్ ఫిట్ చేసేవాళ్ళు, ఓకేనా, ఇంకా మోటార్స్ ఇలాంటి పనులు చేశారు కదా. సో ఇంకా అక్కడ విశ్రాంతి వేళల్లో అక్కడ కార్మికుల యోగక్షేమాలను విచారించేవారు అనమాట. పేదవారి కష్టాల్లో పాలు పంచుకునేవారు, ఓకేనా. ఇతరుల కోసం ఏదో ఒకటి చేయాలని తప్పించేవారు. గాంధీజీ బోధనలకు శ్రీరాములు ఆకర్షితుడయ్యాడు. సో అప్పట్లో గాంధీజీ బోధనలు అంటే ఆ టైంలో ఉన్న వారికి చాలా ఇష్టం అనమాట గాంధీజీ గారు అంటే. అతని బోధనలు అంటే కూడా ఆకర్షితులు అయ్యేవారనమాట అందరూ. ఆ బోధనలే వీరిని భారత స్వాతంత్రోద్యమం వైపు నడిపించాయి, ఓకేనా. ఆయన చేస్తున్న ఉద్యోగం వదిలి సబర్మతి ఆశ్రమంలో చేరారు. సో ఈ గాంధీజీ ఇంపాక్ట్ పడిపోయి ఈయన ఆ ఉద్యోగం వదిలేసి సబర్మతి ఆశ్రమంలో చేరిపోయారు. రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలలు గాంధీతో పాటు జైలు శిక్ష అనుభవించారు.
ఓకేనా. రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలలు గాంధీతో పాటు జైలు శిక్ష కూడా ఈయన అనుభవించారు. ఎవరు? పొట్టి శ్రీరాములు. ఉద్యమంలో భాగంగా ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధ ప్రచారం, నిమ్న జాతులకు దేవాలయ ప్రదేశం వంటి సాంఘిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఓకేనా. ఈ ఉద్యమంలో భాగంగా ఖాదీ ప్రచారము, మద్యపాన నిషేధ ప్రచారము, ఓకేనా, నిమ్న జాతులకు దేవాలయ ప్రవేశము వంటి చాలా సాంఘిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఆంధ్రులు తమిళులకు కలిపి ఒకే రాష్ట్రం ఉండడం వల్ల తెలుగువారు అనేక ఇబ్బందులు పడడం వీరు గమనించారు. ఓకేనా. ఆంధ్రులకు తమిళులకు కలిపి ఒకే రాష్ట్రం వల్ల తెలుగువారు అనేక ఇబ్బందులు పడడం వీరు గమనించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి అని అప్పటి నుంచి సంకల్పంతో ఉన్నారనమాట. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1911 నుండి ఎన్నో సభలు, సమావేశాలు, తీర్మానాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటి నుంచి అంట? 1911 నుంచి. కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఒక అమూల్య త్యాగం అవసరమని దృఢంగా నిశ్చయించుకున్నారు. సో ఇది ఇంకా ఇలా అయ్యేటట్లు లేదు. సో ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలంటే ప్రత్యేక త్యాగం జరగాల్సిందే, ఒక అమూల్య త్యాగం జరగాల్సిందే అనేసి ఈ పొట్టి శ్రీరాములు గారు దృఢంగా నిర్ణయించుకున్నారనమాట. నెల్లూరులో ఆత్మీయులకు సూచనప్రాయంగా తన సంకల్పాన్ని చెప్పి మద్రాసు బయలుదేరారు. అంటే తను ఉద్యోగం ఎక్కడ చేశారు? బొంబాయిలో చేశారు. ముందు ఇక్కడ బొంబాయిలో ప్లంబర్గా పనిచేశాడు. తర్వాత గాంధీజీకి బోధనలకు ఆకర్షితులైపోయి మళ్ళీ అతని దగ్గర సబర్మతి ఆశ్రమంలో చేరారు. తర్వాత జైలు శిక్ష అనుభవించారు. తర్వాత సో ఇంకా అలా అలా చేస్తూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ 1911లో ఎన్నో సభలు, సమావేశాలు, తీర్మానాలు జరుగుతూ ఉన్నప్పటికీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు. సో ఈయన ఒక అమూల్య త్యాగం జరగాల్సిందే అని చెప్పేసి నిర్ణయించుకొని నెల్లూరు కదా అతనిది ముందు, నెల్లూరులో తన ఆత్మీయులకు సూచనప్రాయంగా తన సంకల్పం అంటే ఏంటి, నేను ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం తీసుకురావాల్సిందే అని చెప్పేసి అక్కడ వాళ్ళకి చెప్పేసి మద్రాసుకు బయలుదేరనమాట. ఎవరు? పొట్టి శ్రీరాములు. ఓకేనా. సో తర్వాత వచ్చేసి ఏం జరిగింది అంటే, ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటించే వరకు నా దీక్ష అమరణాంతం కొనసాగిస్తాను. ఓకేనా. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రుల కోసం అని ఏర్పాటు చేసి అది ఒక వార్త వచ్చేంత వరకు కూడా నేను ఈ దీక్షను కొనసాగిస్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. అని ప్రకటించి 19/10/1952 ఆదివారం శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఓకేనా. ఎప్పుడంట? 19/10/1952 అంటే అక్టోబర్ మంత్ 19th డేట్ 1952లో స్టార్ట్ చేశాడనమాట అతని నిరాహార దీక్ష. సో కూర్చున్నారు చూడండి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర ప్రాంతం అంతా సభలు, సమావేశాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఉద్యమం ఊపందుకుంది. రోజులు గడిచే కొద్దీ వారి ఆరోగ్య పరిస్థితి అంతకంతకు దిగజారుతుంది. ఓకేనా. నిరాహార దీక్ష అంటే ఏంటి? ఆహారం లేకుండా అలాగే ఉండడం. సరే, ఓకేనా. సత్యాగ్రహి లేవలేక మాట్లాడలేని స్థితికి వచ్చారు. ఎవరు? పొట్టి శ్రీరాములు గారు. ఓకేనా. అయినా ఢిల్లీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు అంటే అదొక జాతీయం అనమాట. ఓకేనా. నిమ్మకు నీరెత్తినట్లు అంటే ఎవరికి ఏమి పట్టనట్లు అనమాట. సో ఢిల్లీ ప్రభుత్వం ఏమాత్రం కదలలేదు. 15/12/1952 రాత్రి 11 గంటలకు 11:30 శ్రీరాములు హృదయ స్పందన ఆగిపోయింది. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు అతను? అక్టోబర్ 19, 1952 నుంచి ఇది ఇప్పుడు డిసెంబర్ 15, 1952 అంటే సుమారుగా 2 నెలలు ఏమీ తినకుండా నిరాహార దీక్ష చేస్తే అతని శ్వాస ఇంకా ఆగిపోయిందనమాట ఆ రోజుతో. వీరి ప్రాణత్యాగం ఒక దావనాలంగా ఆంధ్ర ప్రాంతం అంతటా వ్యాపించింది. ఓకేనా. అంటే అగ్ని మంట ఎలా అయితే రాజేసి వదిలేస్తే అది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో ఇది కూడా ప్రాణత్యాగం కూడా అంత ఫాస్ట్గా అందరికీ స్ప్రెడ్ అయిందనమాట. ప్రతి ఆంధ్రుడు ఒక అగ్ని కీలగా మండసాగాడు. అంటే చూస్తూ ఒక ప్రాణం పోయింది కదా అక్కడ. సో అందరికీ చాలా కోపం ఉంటుంది కదా. ఎస్. ఆంధ్ర ప్రాంతం అంతటా హర్తాళ్ళు అంటే ఏమంటారు, స్ట్రైకులు. ఓకేనా. ఆందోళనతో అట్టుడికిపోయింది. ఈ మహా ఝంఝామారుతం 3 రోజుల పాటు సాగింది. అంటే ఈ హడావిడి, ఈ కోపాలు, ఈ ఒక ప్రాణం పోయిందనే ఒక అందరిలో ఒక మంట, సో ఇవన్నీ
ఎక్కడ పడితే అక్కడ స్ట్రైకులు, హర్తాళ్ళు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నాం అని నెహ్రూ ప్రకటించే వరకు సాగింది. శ్రీరాములు గారు ఆంధ్రుల చిరకాల స్వప్నం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసిన చిరస్మరణీయుడు. ఓకేనా, తన ప్రాణాన్నే వదిలేశాడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం. సో తర్వాత చివరిగా నవంబర్ 1, 1953 అంటే దాదాపు ఒక సంవత్సరం తర్వాత, అతని చనిపోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత దాదాపు కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైందనమాట, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం. అప్పుడు ఎప్పుడంట నవంబర్ 1, 1953. గుర్తుపెట్టుకోవాలి, ఇది సోషల్లో కూడా ఈ డేట్ ఇంపార్టెంటే కదా. ఎస్, శ్రీరాములు గారు మన ఆంధ్రులకు అమరజీవి అయ్యారు. ఎస్, అవునా, మన ఆంధ్రులకు తను ఒక అమరజీవి, తన ప్రాణం పోయినప్పటికీ కూడా తను అమరజీవే కదా. ఎస్ ఎస్ ఇదండి పొట్టి శ్రీరాముల గురించి. నెక్స్ట్ వచ్చేసి జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య. ఓకేనా, ఇతను కూడా మహానుభావుడే, మన జాతీయ జెండాను రూపొందించాడు కదా, రూపశిల్పి కదా తను. ఓకేనా, ఇతని కాలం వచ్చేసి 2/8/1878 to 4/7/1963 అనమాట. ఓకేనా, రివ్వు రెవ్వున సాగిపోవు రంగురంగుల జెండా, మన 3 రంగుల జెండా, రండి ఓ బాలలారా బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేయ. ఓకేనా, ఇది జెండా గురించి. ఓకేనా, అని జెండా పాటలు పాడతాం కదా. ఆ పతాకం జాతి ఆత్మాభిమానానికి, దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం. ఆకాశ వీధిలో జెండా రెపరెపలాడుతూ ఉంటే ప్రతి భారతీయుడి గుండె దేశభక్తితో ఉప్పొంగిపోతుంది. అవునా, జెండాను చూస్తే అదొక సాటిస్ఫాక్షన్ కదా మనకి. ఎస్, ఎందరో వీరుల త్యాగం జ్ఞప్తికి వస్తుంది. అంతటి మహనీయత కలిగిన మన జాతీయ పతాక రూపశిల్పి ఎవరు అంటే పింగళి వెంకయ్య. ఓకేనా, ఎస్, జెండా వెంకయ్యగా ప్రసిద్ధుడైన పింగళి వెంకయ్య 1878 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జన్మించాడు. ఎస్, అదే మన పొట్టి శ్రీరాములు గారు అయితే ప్రస్తుతం ప్రకాశం జిల్లా, అప్పట్లో అయితే నెల్లూరు జిల్లా కదా. ఇతను ఎక్కడ అంటే 1878 ఆగస్టు 2న కృష్ణా జిల్లా భట్ల పెనమర్రులో జన్మించాడు. ఓకేనా, కృష్ణా జిల్లా. సో వీరు హై స్కూల్ చదువు పూర్తి చేసిన తర్వాత దేశభక్తితో 19 ఏళ్ల వయసులోనే సైన్యంలో చేరారు. ఓకేనా, వీరి హై స్కూల్ అయిపోయిన తర్వాత దేశభక్తితో 19 ఏళ్ల వయసులోనే సైన్యంలో అంటే ఆర్మీలో జాయిన్ అయినారనమాట ఈ పింగళి వెంకయ్య. ఓకేనా, సో ఇతను ఆగస్టు 2న జన్మించాడు. 1878లో కృష్ణా జిల్లాకు చెందిన భట్ల పెనుమర్రులో జన్మించాడు అనమాట. సో హై స్కూల్ అయిపోయిన తర్వాత 19 ఏళ్ల వయసులోనే సైన్యంలో చేరారు. మన దేశానికి స్వాతంత్రం కోసం ఉద్యమ జ్వాలలు ఎగిసిపడుతున్న తరుణం అది. అంటే ఆ టైంలో ఏం జరుగుతుంది మన భారతదేశంలో అంటే స్వాతంత్రం కోసం ఉద్యమ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి, అంటే చాలా చాలా జరుగుతున్నాయి. గాంధీ గారితో వీరి పరిచయం స్వాతంత్ర ఉద్యమానికి బాట పట్టించింది. ఓకేనా, ఇతను కూడా గాంధీకి అభిమాని. గాంధీ గారి సాంగత్యంలో ఇతను కూడా స్వాతంత్ర ఉద్యమానికి దారి తీసిందనమాట. ఓకేనా, 1906 సంవత్సరంలో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభకు పింగళి వెంకయ్య హాజరయ్యాడు. ఓకేనా, 1906 సంవత్సరంలో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకు మన పింగళి వెంకయ్య హాజరయ్యారనమాట. అప్పటి వరకు తను ఆర్మీలో ఉన్నాడనమాట. ఓకేనా, అక్కడ బ్రిటిష్ జెండా ఎగరవేయడం వీరికి నచ్చలేదు. ఎస్, బ్రిటిష్ వారి సార్వభౌమాధికారం తెలిపే వారి జెండా మనకు జాతీయ పతాకం ఎలా అవుతుంది అన్న ప్రశ్న వెంకయ్య గారికి తలెత్తింది. ఏమని, బ్రిటిష్ వారి సార్వభౌమాధికారం తెలిపే వారి జెండా మనకు జాతీయ పతాకం ఎలా అవుతుంది అంటే వాళ్ళేదో ఇప్పుడు మనకి మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నారని వాళ్ళ జాతీయ పతాకం మన జాతీయ పతాకం ఎలా అవుతుంది అనేసి ఆ క్వశ్చనే ఈ జాతీయ జెండా రూపకల్పనకు వెంకయ్య గారిని పురికొల్పింది. ఎస్, సో 1906లో జరిగిందనమాట ఇదంతా, కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలో. తర్వాత 1921వ సంవత్సరంలో విజయవాడలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్. ఓకేనా, విజయవాడలో, అక్కడ కలకత్తాలో ఏం జరిగింది, జాతీయ కాంగ్రెస్ మహాసభ 1906లో. సో ఇక్కడ 1921లో వచ్చేసి విజయవాడలో జరిగిన అఖిల భారతీయ కాంగ్రెస్ అనమాట సమావేశంలో గాంధీజీ పింగళి వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని అడిగారు. సో గాంధీజీ గారు అడిగారనమాట పింగళి వెంకయ్యను. సో ఇది అప్పుడే తలెత్తింది 1906లోనే.
సో వాళ్ళందరూ మళ్ళీ డిస్కస్ చేసుకుంటారనమాట. ఏంటి వీళ్ళ జెండాకు మనం సెల్యూట్ కొట్టడం ఏంది, మనకంటూ ఒక జెండా ఉండాలి, మన భారతదేశానికి సపరేట్గా ఉండాలి, అది ఇది అని చర్చలు బాగా జరిగింటాయి. దాని తర్వాతనే మన గాంధీ గారు కూడా ఇతనిని అడిగింటారనమాట, చిత్రించి ఇవ్వు ఒక జెండా అని. 3 గంటల వ్యవధిలో, అంటే ఓన్లీ 3 అవర్స్ జెండాను రూపొందించి ఇచ్చారు. జెండాలో కాషాయం రంగు త్యాగానికి, దేశభక్తికి ప్రతీక. ఇవి ఇంపార్టెంట్ చూడండి. కాషాయం రంగు దేనికి? త్యాగానికి, దేశభక్తికి. తెలుపు రంగు శాంతికి, సత్యానికి. ఓకేనా. ఆకుపచ్చ రంగు వచ్చేసి సమృద్ధికి, నమ్మకానికి. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోవాలి. కాషాయం రంగు త్యాగానికి, దేశభక్తికి. తెలుపు రంగు వచ్చేసి శాంతికి, సత్యానికి. ఆకుపచ్చ రంగు వచ్చేసి సమృద్ధికి, నమ్మకానికి గుర్తుగా వీరు త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. ఈ పతాకం మధ్యలో మొదట రాట్నం ఉండేది. ఇప్పుడు మనకు అశోక చక్రం ఎలా ఉండేదో అప్పుడు రాట్నం. ఎవరిదా రాట్నం అంటే గాంధీజీ గారు నూలును వడికే రాట్నం అనమాట. ఓకేనా. తర్వాత దాని స్థానంలో అశోక ధర్మ చక్రం చేర్చారు. తెలుసు మనకి. ఇప్పుడు మన జెండా అనమాట. భారతీయులందరికీ ఉద్యమ స్ఫూర్తిని కలిగించి స్వాతంత్రోద్యమం కొరకు ఏకతాటిపై తేగలిగింది మన జెండాయే. మన జాతీయ జెండా రూపకర్త మన ఆంధ్రుడవ్వడం మనకు గర్వకారణం. మన కృష్ణా జిల్లాకు చెందిన బట్ల పెనమూరులో జన్మించిన శ్రీ పింగళి వెంకయ్య గారు అవ్వడం మనకు గర్వకారణం అనమాట. ఓకేనా. నిరాడంబర జీవితం, నిస్వార్థ సేవా తత్పరతయే ధ్యేయంగా బ్రతికిన వీరు 4/7/1963న స్వర్గస్థులయ్యారు. ఓకేనా. వారు మన మధ్య లేకపోయినా వారు రూపొందించిన జాతీయ పతాకం ప్రతి భారతీయుని గుండె ఉప్పొంగేలా, జాతి సగర్వంగా తలెత్తుకునేలా ఆచంద్ర తారార్కం రెపరెపలాడుతూనే ఉంటుంది. ఓకేనా. సో అతను మన మధ్యలో లేకపోయినా అతని రూపంలో ఉన్న, అంటే జాతీయ జెండా రూపంలో ఉన్న అతని జ్ఞాపకాలు, అతను రూపుదిద్దిన మన జెండాని అందరూ గుర్తుపెట్టుకుంటారు. తను కూడా ఒక అమరజీవే. ఓకేనా. ఇదండి పింగళి వెంకయ్య గురించి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఓకేనా. మన జాతీయ ప్రతిజ్ఞ ఉంది కదా, సో అదే అనమాట. రోజు ప్రేయర్లు ప్రతిజ్ఞ చేస్తామా? భారతదేశం నా భారత భూమి, సో దాని గురించి తెలుసుకుందాం. జాతీయ ప్రజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు. బడి పిల్లలంతా బడి ఆవరణంలో ఉదయం జరిగే ప్రార్థనా సమావేశంలో భారతదేశం నా మాతృభూమి అని చెప్తుంటారు కదా. సో అంటూ చేసే ప్రతిజ్ఞ అచంచలమైన దేశభక్తిని, అంతులేని జాతీయత భావ చైతన్యాన్ని, ఎనలేని సోదర భావాన్ని కలుగజేస్తుంది. అందుకే ఈ ప్రతిజ్ఞ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భారతీయ భాషల పాఠ్యపుస్తకాలలో ముద్రించబడింది. ఈ ప్రతిజ్ఞ రాసిన మహనీయుడు పైడిమర్రి వెంకట సుబ్బారావు, మరొక తెలుగు జాతి ఆణిముత్యం. సో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సో ఇలా స్టార్ట్ అవుతుంది కదా. సో ఇదంతా రాసిన వారు ఎవరు అంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఈయన కూడా మన తెలుగు జాతి ఆణిముత్యమే అంటున్నారు. ఓకేనా. 1962లో భారత్ చైనా యుద్ధం ముగిసిన తర్వాత మన దేశ విద్యార్థులలో ప్రాథమిక దశ నుండి దేశభక్తి కలిగించాలనే భావం సుబ్బారావు గారికి కలిగింది. చూడండి, 1962లో భారత్కి చైనాకి మధ్యలో యుద్ధం జరిగిందంట. ఆ యుద్ధం తర్వాత మన దేశ విద్యార్థులలో కూడా ప్రాథమిక దశ నుండే, అంటే చిన్నప్పటి నుండే దేశభక్తి కలిగించాలి అనే భావం సుబ్బారావు గారికి కలిగింది. భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాశారు అనమాట. ఓకేనా. తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సో ఇతను తెన్నేటి విశ్వనాథం గారు అనే వ్యక్తితో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిజ్ఞ విలువను, అవసరాన్ని వివరించి ప్రతిని అందజేశారు, అంటే ఒక కాపీని అందజేశారనమాట. 1964లో బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహమ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా దీన్ని స్వీకరించారు. ఓకేనా. ఎప్పుడు అంటే 1962లో ఈ డెసిషన్ తీసుకున్నారు, ఒక ప్రతిజ్ఞ ఉండాలి అనేసి. దాని తర్వాత రాశారు. ఎవరితో చర్చించారు అంటే తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించారు. తర్వాత 1964లో వచ్చేసి బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహమ్మద్ కరీం చాగ్లా, ఎవరంటే అయినా ప్రముఖ న్యాయ నిపుణుడు, బెంగళూరుకి చెందిన. ఓకేనా. అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా దీన్ని స్వీకరించారు. ఓకేనా. కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో
ఇది జాతీయ ప్రజ్ఞ అనేసి స్వీకరించారనమాట. ఆ ప్రతిజ్ఞ 1965 జనవరి 26 నుంచి భారతదేశం అంతటా అన్ని భాషల పాఠ్యపుస్తకాల్లో చేర్పించారు. ఓకేనా. సో 1965 జనవరి 26 నుంచి భారతదేశం అంతా అన్ని భాషల పాఠ్యపుస్తకాలలో జాతీయ ప్రతిజ్ఞను చేకూర్చారనమాట. పైడిమర్రి వెంకట సుబ్బారావు నల్గొండ జిల్లాలో అన్నేపర్తి గ్రామంలో 1916 జూన్ 10న వెంకటరామయ్య రాంబాయమ్మలకు జన్మించాడు. ఓకేనా. ఇతను ఏ జిల్లా అంటే నల్గొండ జిల్లా అన్నేపర్తి గ్రామం. ఓకేనా. పైడిమర్రి వెంకట సుబ్బారావు నల్గొండ జిల్లా అన్నేపర్తి గ్రామం జూన్ 10, 1916లో జన్మించారు. ఓకేనా. ఈయన తల్లిదండ్రులు వచ్చేసి వెంకటరామయ్య రాంబాయమ్మ. బాల్యంలోనే తన తల్లి రామాయణ మహాభారతాలు చెప్పేది. బాల్యంలోనే దేశభక్తి బీజాలు పడ్డాయి. 1962లో విశాఖపట్నంలో ట్రెజరీ అధికారిగా పనిచేశారు. ఓకేనా. ఇతను ఫస్ట్ 1962లో విశాఖపట్నంలో ట్రెజరీ అధికారిగా పనిచేశారు. పుస్తక సేకరణ, పఠనం, కవితా వ్యాసంగం, వేద అధ్యయనం చేసేవారనమాట. ఆయన భూస్వామ్య పద్ధతిలోని వెట్టి చాకిరిని నిరసిస్తూ ఎన్నో కథలు రాశారు. అంటే ఇతనికి భూస్వామ్య పద్ధతిలో వెట్టి చాకిరి నచ్చదనమాట. సో దాన్ని నిరసిస్తూ, అంటే దానికి వ్యతిరేకంగా ఎన్నో కథలు రాశారు. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్య కావ్యాలు కూడా రాశారనమాట. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు. ఓకేనా. నెక్స్ట్ గృహస్థ జీవితం, శ్రీధర్మం, తార, శ్రీమతి అనే నాటకాలు కూడా రాశారనమాట. ఓకేనా. ఏవేవి నాటకాలు? గృహస్థ జీవితం, స్త్రీధర్మం, తార, శ్రీమతి, ఓకేనా, అనే నాటకాలు. బాలరామాయణం, వెంకటేశ స్తుతులు మొదలైన రచనలు కూడా చేశారనమాట. ఓకేనా. భారతదేశ వారసత్వ సంపదగా వస్తున్న సాంస్కృతిక సామాజిక విలువలను కాపాడడం భావి భారత పౌరులకు ప్రథమ కర్తవ్యం. ఇందుకోసం బాలలను సమాయత్తం చేస్తుంది ఈ ప్రతిజ్ఞ. దేశ భాషలన్నింటిలోనికి అనువదించబడి దేశమంతా ప్రతినిత్యం ప్రతిధ్వనిస్తూ జాతీయ గీతాల నిరసన వెలుగుతుంది. ఈ ప్రతిజ్ఞ ధ్వనించినంత కాలం పైడిమర్రి వారు దేశ పౌరుల హృదయాలలో కలకాలం నిలిచే ఉంటారు. ఓకేనా. సో ఇది పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ఓకేనా. ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి సుందర కవి శంకరంబాడి సుందరాచారి. ఓకేనా. ఈయన బిరుదు వచ్చేసి సుందర కవి శంకరంబాడి సుందరాచారి. బెనారస్ విశ్వవిద్యాలయంలో సాయంత్రం 4 గంటలకు తెలుగు విద్యార్థులందరూ సమావేశమై వస్తానన్న అతిథి కోసం ఎదురు చూస్తున్నారు. చెప్పిన సమయం 4 దాటిపోయింది. ఓకేనా. సాయంత్రం 4 గంటలకు బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థులందరూ ఒక అతిథి కోసం వెయిట్ చేస్తున్నారనమాట. చెప్పిన సమయం 4 దాటిపోయింది. 4:30, 5, 5:30 మనిషి అంతులేడు. అంటే 1.5 hour వెయిట్ చేయించాడనమాట ఇతను. విద్యార్థులు అసహనంతో ఊగిపోతున్నారు. నిర్వాహకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందరి చూపు గేటు వైపే. 6 గంటలకు అంటే 2 hours తర్వాత అతి సామాన్యమైన నేతబట్టలు ధరించి చేతిలో సంచితో నడుచుకుంటూ వేదిక వైపు వచ్చాడు ఆయన. ఊపిరి పీల్చుకున్నారు నిర్వాహకులు. అమ్మయ్య, వస్తానన్న మనిషి ఇప్పుడు వచ్చాడు అనేసి. ఇంతలో బరంపురానికి చెందిన కుర్రాడు, ఓకేనా, ఒక విద్యార్థి అందులో గడుసుగా, ఇప్పుడు వచ్చాడయ్యా, ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడో అన్నాడు. ఓకేనా. అంటే ఇంత లేటుగా వచ్చాడు ఈ అతిథి మహానుభావుడు, ఇంకా ఎప్పుడు వదిలిపెడతాడు మమ్మల్ని అని అన్నాడు అనమాట. ఆయన వినలేదనుకున్నారు అందరూ. అంటే సరే ఆయనకి వినపడలేదులే అనుకున్నారు. ఒరే అబ్బాయి నువ్వు లే అన్నాడు ఆ కుర్రాడిని వేలు చూపిస్తూ. ఎవరు? వచ్చిన అతిథి. ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడు అన్నది నువ్వే కదా. నేను మాట్లాడడం ప్రారంభించి ఆపేలోపు నీ అంతటి నువ్వే లేచి వెళ్ళగలిగిపోతే వెళ్ళిపో. సవాల్ అన్నాడు ఆయన. సరే, నువ్వే కదా ఈ మాట అనింది, నేను ఇప్పుడు మొదలు పెడతాను, మరి చూసుకో. నేను గనక మాట్లాడడం ప్రారంభించి నువ్వంతకు నువ్వే వెళ్ళిపో. ఇది నా సవాల్, అంటే నువ్వు వెళ్ళలేవు అని సవాల్ అనమాట. ఆలస్యంగా వచ్చి అగ్నిలో ఆజ్యం పోసినట్లు ఈ సవాల్ ఏమిటో అర్థం కాక తలలు పట్టుకున్నారు నిర్వాహకులు. మీరంతా తెలుగు వాళ్ళు కదా, మీకు అసలు తెలుగు సరిగ్గా మాట్లాడడం వచ్చా? వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తూ మాట్లాడడం వచ్చా? తెలుగు ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి అంటూ చిత్రంగా అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తూ ప్రసంగం ప్రారంభించారు. అంటే ఏ ఒక్కరు కూడా తన మీద కోపం తెచ్చుకునే విధంగా కాకుండా
అసలు ఆ వాతావరణాన్నే మార్చేసి తన ప్రసంగంతో అందరిని ఆకర్షితుల్ని చేసుకున్నాడనమాట ఈయన. తెలుగు గ్రామీణ జీవనంలో తెల్లవారుజామున కోడి కూసింది మొదలు జీవితాలు ఎలా ప్రారంభమవుతాయి అనే వాటిని గురించి వివరించారు. పల్లె పడుచుల కూని రాగాలు, పశువుల అరుపులు, పిట్టల కూతలు, ముగ్గులు వేస్తూ ఇల్లాలు, పాడే తెలుగు జానపద గీతాలు, పల్లె సుద్దులు, అమ్మ పాడే భక్తి పాటలు, పిల్లల ఆటలు, పాటల గురించి వర్ణించారు. గంగిరెద్దుల చప్పళ్ళు, హరిదాస నృత్యాలు, రచ్చబండ వద్ద పెద్దల ఊతపదాలు ఒక్కటేమిటి, యావత్ తెలుగు ప్రజల సజీవ భాగవతమంతా ఆట, పాట, మాటల రూపంలో గంటన్నర పాటు ప్రవాహంలా ఆడుతూ, పాడుతూ కళ్ళకు కట్టినట్లు చూపించారనమాట దీన్నంతటిని. ఓకేనా. మంత్రముగ్ధులై అంతా నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఏమోయ్ కుర్రోడా, గంటన్నర అయింది, లేచి వెళ్ళలేదే అన్నాడా అతిథి. అన్నారాయన. లేచి వెళ్ళలేదే పో అన్నారాయన. నన్ను వదిలేయండి స్వామి అన్నారు ఆ కుర్రాడు. ఇంక ఏదో పొరపాటున అన్నానులే, నన్ను ఇంక వదిలేసేయండి అని అంటున్నారు. ఇక ఆపేస్తున్నా అన్నారాయన. లేదు ఇంకా మాట్లాడండి. అందరూ ఉలికేకలు. మరొక అరగంట అదే ప్రవాహం. బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థులకు ఉపన్యాసంగా మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు అంటూ తెలుగు రాష్ట్ర గేయంగా తెలుగు భాషను, సంస్కృతిని తెలుగు ప్రజలందరి నాలుకపై నర్తింపచేసిన ఘన పాఠి ఎవరో కాదు, సుందర కవి శంకరంబాడి సుందరాచారి. ఓకేనా. సో ఆ విశ్వవిద్యాలయంలో మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు అనేసి మన తెలుగు తల్లి గురించి, మన తెలుగు జాతి గురించి రాష్ట్ర గేయంగా ఆ తెలుగు పాటను గేయంగా తెలుగు భాషను, సంస్కృతిని తెలుగు ప్రజలందరి నాలుకపై నర్తింపజేశారు. సో అతనే సుందరాచారి, శంకరంబాడి సుందరాచారి. సుందరాచారి చిత్తూరు జిల్లా. సో ఈయన చిత్తూరు జిల్లా తిరుపతిలో 1914 ఆగస్టు 10న జన్మించారు. ఓకేనా. ఈయన చిత్తూరు జిల్లా తిరుపతి. ఓకేనా. సో తిరుపతి దేవస్థానం పాఠశాలలో మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ సొసైటీలో విద్యాభ్యాసం చేశారు. సో ఇతను వచ్చేసి తిరుపతి దేవస్థానం పాఠశాలలో మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ సొసైటీలో ఇతని విద్యాభ్యాసం జరిగింది. ఉపాధ్యాయునిగా పత్రికకు సంపాదకుడిగా పాఠశాలల పర్యవేక్షకునిగా పనిచేశారు. ఓకేనా. తన విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఒక ఉపాధ్యాయునిలాగా ఒక పత్రికకు అంటే ఆంధ్ర పత్రికకు సంపాదకుడిలాగా, నెక్స్ట్ పాఠశాలల పర్యవేక్షకుడిలాగా కూడా పనిచేశాడనమాట. సుందర రామాయణం, సుందర భాగవతం, బలిదానం, అపవాదు, పేదకవి, నా స్వామి, నేటి కవిత్వం, కావేటి నగరరాజ నీరాజనం, శ్రీనివాస శతకం, బుద్ధగీత వంటి ఎన్నో రచనలు చేశారు. ఓకేనా. సో చూడండి, కావేటి నగరరాజ నీరాజనం, శ్రీనివాస శతకం, బుద్ధగీత. ఓకేనా. ఇలా ఎన్నో రచనలు చేశాడనమాట. సినిమా పాటలు కూడా రాశారనమాట ఇతను. తెలుగు భాష సంస్కృతులపై అమితమైన అభిమానంతో జీవించినంత కాలం వాటి పరిమళాలను తన కాలంతో వెదజల్లిన సుందరాచారి 1977 ఏప్రిల్ 8న తిరుపతిలో కన్నుమూశారు. ఓకేనా. ఆయన 1914లో జన్మించారు. 1977 ఏప్రిల్లో తిరుపతిలోనే కన్నుమూశారనమాట. ఓకేనా. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. ఓకేనా. ఆయన గుర్తుగా కాంస్య విగ్రహాన్ని నెలకొల్పిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన జ్ఞాపకార్థం ఆ విగ్రహం దగ్గర మైకు ద్వారా మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయం నిరంతరం ధ్వనించే ఏర్పాటు చేసింది. చాలా గొప్ప కార్యం కదా ఇది. ఎస్. తెలుగు జాతి ఉన్నంత వరకు శంకరంబాడి సుందరాచారి తెలుగు ప్రజల గుండెల్లోనే నిలిచే ఉంటారు. జాతిని జాగృతి చేసిన మహనీయుల సేవా తత్పరత, నిస్వార్థ ప్రవృత్తి, జాతి జనులకు వెలుగుబాట పరిచిన వ్యక్తుల చరిత్రలు భావి భారత పౌరులుగా తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నించాలి. సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం మన కర్తవ్యం. సో వీళ్ళనందరినీ గుర్తు చేసుకుంటూ మనం కూడా మన తెలుగు జాతిని, మన మహనీయుల సేవా తత్పరతను, నిస్వార్థ ప్రవృత్తిని, జాతి జనులకు వెలుగుబాట పరిచిన వ్యక్తుల చరిత్రలు తెలుసుకుంటూనే ఉండాలి, ఆచరించడానికి ప్రయత్నించాలి. ఓకేనా. ఈ సమాజం ఉన్నంత వరకు మన సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం మన కర్తవ్యం. అలాగే ఈ తెలుగు జాతి, ఈ ప్రజలు ఉన్నంతకాలం వీరు కూడా అమరజీవులే. ఓకేనా. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ప్రశ్నలు ఇచ్చాడు. అవి
ఆన్సర్స్ చేయగలుగుతాము. నెక్స్ట్ లెసన్ వచ్చేసి సుభాషితాలు. ఇది పద్య భాగం అనమాట. ఓకేనా. కష్టబెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టబెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా, దళిత సూనజాల తెలుగు బాల. తెలుగు బాల శతకం ఎవరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి కదా. సో తల్లిదండ్రుల మనసును కష్టపెట్టకపోకూడదు, కన్న తల్లి మనసు కష్టపెట్టకూడదు, నాన్నకు మనం నష్టం కలిగజేసే పనులను చేయకూడదు. ఓకేనా. తల్లిదండ్రులు దైవ సంబుధులు అని పిల్లలకు జంధ్యాల గారు చెప్పిన పద్యం ఇది. ఓకేనా. సో ఈ సుభాషితాలు ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ కొంతమంది కవులు ఇచ్చారు, వాళ్ళ కాలం ఇచ్చారు, వాళ్ళు ఏ శతకం రాశారో అది కూడా ఇచ్చారు. చూద్దాం. నార్ల చిరంజీవి 20వ శతాబ్దం తెలుగు పూలు. ఓకేనా. నార్ల చిరంజీవి తెలుగు పూలు. ఎలా గుర్తుపెట్టుకుంటాము? మన హీరో చిరంజీవి ఉన్నారా, తను హీరోయిన్స్తో మన తెలుగు హీరోయిన్స్తో పూలు పెట్టించుకొని డ్యాన్స్, అంటే వాళ్ళకి పూలు పెట్టించుకోమని చెప్పి వాళ్ళతో సినిమాలు తీసేవాడు అని గుర్తుపెట్టుకోండి. నార్ల చిరంజీవి తెలుగు పూలు. ఓకేనా. నెక్స్ట్ వేమన 17వ శతాబ్దం వేమన శతకం. ఇది గుర్తుంటుంది. కరుణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాల శతకం. ఆల్రెడీ నేను ఇంతకుముందు 5th క్లాస్లోనే చెప్పాను తెలుగు బాల అంటే. జంధ్యాల గారు ఎక్కడొచ్చారు మనకు? అనకు కనకు వినకు అనే పాఠ్యం వచ్చింది కదా, గాంధీజీ గారు 3 కోతుల గురించి చెప్పిన పాఠ్యం. ఆ పాఠ్యాన్ని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించారు. సో కనకు వినకు అనకు అనేది పాపాలు. సో ఈ పాపాలను ఎవరు చేయకూడదు అనేసి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చెప్తున్నారు అని చెప్పాను. సో పాపాలు ఎవరు చేయరు అంటే ఎక్కువ కరుణ గలవారు అని చేయరు అని చెప్పాను. సో ఇతనికి కరుణశ్రీ అని కూడా పేరు అని చెప్పాను. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఈయన 20వ శతాబ్దం అనమాట. నెక్స్ట్ తిక్కన మహాభారతం అని తెలుసు మనకు. కవిత్రయం మహాభారతం అని తెలుసు కదా. ఈ కవిత్రయంలో తిక్కన ఒకరు. ఇతను 13వ శతాబ్దం. తిక్కనను త్రిక్కన అని గుర్తుపెట్టుకోండి. 313 త్రిక్కన. ఓకేనా. 13 గుర్తుంటుంది. నెక్స్ట్ పక్కి అపల నరసింహం. ఇతను కూడా 17వ శతాబ్దమే. కుమారి శతకాలు రచించింది, పద్యాలు చెప్పింది ఇతనే. ఓకేనా. ఎవరు? పక్కి అపల నరసయ్య కుమార శతకాలు అనమాట. ఓకేనా. పోతులూరి వీరబ్రహ్మం. ఓకేనా. పోతులూరి వీరబ్రహ్మం ఇతను కూడా 17వ శతాబ్దమే. కాళికాంబ సప్తశతి. ఓకేనా. వీరి మకుటం వచ్చేసి కాళికాంబ, హంస కాళికాంబ అని ఉంటుంది కదా. ఎస్, పోతులూరి వీరబ్రహ్మం అనమాట. నెక్స్ట్ మారద వెంకయ్య భాస్కర శతకం. ఇది మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం. కంచర్ల గోపన్న దాశరథి శతకం. 17వ శతాబ్దం దాశరథి శతకం, కంచర్ల గోపన్న. సో మంచిగా రిలేట్ చేసుకుంటూ నేర్చుకోవాలన్నమాట ఇది. ఓకేనా. ఎస్. నెక్స్ట్ పద్యాలు చూడండి. కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు. కడచి అంటే ఇక్కడ గడచిపోయినట్టి. ఓకేనా. కాలం ఊరకెప్పుడు గడపబోకు, కాలము ఊరికే ఎప్పుడు గడపకు. దీపమున్న ఎప్పుడే దిద్దుకోవాలే నిల్లు, అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటాం కదా, అది. విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ తెలుగు పూలు రెండు కూడా నార్ల చిరంజీవినే. ఓకేనా. సో గడిచిపోయిన కాలం యొక్క క్షణం తిరిగి రాదు, కాలం ఊరికెప్పుడు గడపకూడదు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ అంటున్నాడు అనమాట. ఓకేనా. నార్ల చిరంజీవి. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు. భూమి నాది అంటే భూమి పక్కన నవ్వుతుందంట. ఎవరిది భూమి? ఎవరిది కాదు, మనం ఓకే టెంపరీ కదా ఇక్కడ. ఎస్. దానహీను చూసి ధనము నవ్వు. ఓకేనా. దానహీను అంటే దానం చేయని వాడిని చూసి ధనం నవ్వుతుందంట. అరే నన్ను పెట్టుకొని ఏం చేస్తావురా, నేను కూడా ఏం నీతో శాశ్వతంగా నువ్వు ఉండవు, నేను కూడా ఉండను అని చెప్పేసి నవ్వుతుందనమాట. ఓకేనా. కథన భీతు చూసి కాలుండు నవ్వు అంటే కథన రంగంలో అంటే రణరంగంలో భయభ్రాంతులు అయిన వాళ్ళని చూసి కాలుండు నవ్వును అంటే కాలం నవ్వుతుందన్నమాట వాళ్ళని చూసి. ఓకేనా. విశ్వదాభిరామ వినురవేమ. ఇది వేమన. ఓకేనా. నెక్స్ట్ దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకపోరు అంటే దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకపోలేరు అనమాట.
భ్రాతృజనము వచ్చి పంచుకోరు, ఎవరు కూడా పంచుకోలేరు. వర్ధనంబు విద్యాధనంబురా, అంటే విద్య అనే ధనముని ఎవరు దోచుకోలేరు, దాచుకోలేరు, పంచుకోలేరు. ఇది విశ్వవర్ధనం. ఓకేనా. రైత సుగుణజాల తెలుగు బాల, ఇది కరుణశ్రీ. తెలుగు బాల జంధ్యాల కదా, కరుణశ్రీ. ఓకేనా. తనువున విరిగల ఎలగుల ననువున బుచ్చంగా వచ్చు నతినిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలునే యదిపా. సారీ చాలా చండాలంగా చదివాను కదా, మళ్ళీ ఒకసారి. తనువున విరిగిన ఎలుగుల ననువున బుచ్చంగా వచ్చు నతినిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలునే యదిపా. ఓకేనా. దీని భావం చూద్దాం తర్వాత. యదిపా అంటున్నాం కదా ఇక్కడ. ఎస్. నెక్స్ట్ పక్కి అప్పల నరసయ్య కుమార కుమారి శతకాలు కదా. ఎస్. రోషావేశము జనులకు దోషము, తలపోయ విపుల దుఃఖకరము, నవ్వు రోషము విడిచిన ఎడ సంతోషింతుడు బుధులు హితము దోపకుమార. రోషావేశాలు జనులకు దోషం అన్నమాట, అంటే రాంగ్ అలా చేయకూడదు. తలపోయ విపుల దుఃఖకరము, అవన్నీ దుఃఖాన్నే మిగులుస్తాయి. అవు రోషము విడిచినట్లయితే సంతోషింతురు బుధులు హితము దోపకుమార, ఆ రోషం విడిచిపెడితే సంతోషపడతారు అనేసి పక్కి అప్పల నరసయ్య గారు చెప్పారనమాట. ఓకేనా. మరవవలెన్ గీడు నెన్నండు మరవంగరాదు మేలు, మర్యాదలతో దిరుగవలే సర్వజనముల దరి బ్రేమ మెలంగవలయు ధరణి కుమార. మరవవలెన్ గీడు నన్నెండు మరవంగరాదు మేలు, మర్యాదలతో దిరుగవలే సర్వజనముల దరి బ్రేమ మెలంగవలయు ధరణి కుమార. ఓకేనా. కీడు వచ్చేసి మర్చిపోవాలి, కానీ చేసిన మేలు మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. మర్యాదలతో తిరగాలి, సర్వజనములు మర్యాదలతో తిరగవలే, ప్రేమ మెలంగవలే, ప్రేమ కూడా ఉండాలి అని చెప్తున్నారనమాట. ఓకేనా. కుమారి అంటే పక్కి అప్పల నరసయ్య. పుస్తకములు చదువ పూర్ణత్వం అవ్వదు, పుస్తకములు చదివితే పూర్ణత్వం రాదు. హృదయ సంపుటములు చదవవలను, అంటే ఒకరి మనసును అర్థం చేసుకోవాలి. పారిశుద్ధ్యం ఒకటే పరమాత్మ చేరును, కాళికాంబ హంస కాళికాంబ. ఎస్. పారిశుద్ధ్యం అంటే మనసులో చెడు పెట్టుకొని మనం ఎంత మంచిగా ఉన్నా కూడా అది కరెక్ట్ కాదు. అండ్ పారిశుద్ధ్యం అంటే శుభ్రత. ఎస్. ఇంట్లో శుభ్రత కానివ్వండి, అది పరమాత్మ అన్నమాట. ఓకేనా. ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది కదా, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్, అంటే క్లీన్గా ఉండడమే ఒక మంచి డివైనిటీ అని అర్థం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, భాస్కర శతకం మారద వెంకయ్య. తను ఏం చెప్పాడంటే, సిరిగల వాణి కేయడలా చేసిన మేలది నిష్ఫలంబగును. ఓకేనా. డబ్బులున్న వాడికి మేలు చేస్తే అది నిష్ఫలం, అది ఏం అంత ఫలం కాదు. నెరిగురి కాదు పేదలకు నేర్పునని చేసిన సత్ఫలం బగును. ఓకేనా. పేదలకు అదే హెల్ప్ పేదలకు చేస్తే అది సత్ఫలం అవుతుంది. వరపున వచ్చి మేఘుడు ఒక వర్షము వాడిన చేల మీదటన్ గురిసినన్ గాక ఎంబుదులన్ గర్వక నేమి ఫలంబు భాస్కర. ఓకేనా. వర్షం వచ్చేసి వాడిపోయిన పంట చెలాల మీద పడితేనన్నా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. అంబుదుల మీద అంటే సముద్రాల మీద పడితే ఏం ఫలము అని పద్యం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ నోచిన తల్లిదండ్రికి ధనుభవుండొక్కడే చాలు, మేటిచే చాచని వాడు వేరొకండు చాచిన లేదని కిచ్చువాడు, నోరాచి నిజంబ కాని పలుకాడని వాడు, రణంబులోన మేన్ దాచిన వాడు భద్రగిరి దాశరథి కరణాపయోనిది. ఓకేనా. సో ఈ భావాలు చూసొద్దాం ఒకసారి. దానికంటే ముందు శతకం అంటే ఏంటో ఇచ్చారు చూడండి. శతకం అంటే 100 పద్యాల రచన. శతకం అంటే 100 పద్యాలు కలిగిన ఒక రచన. శతక పద్యాల చివర మకుటం ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా మకుటం ఉంటుంది. ఇందులో పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి. మకుటం అంటే ఏంటి? చివర మనం విశ్వదాభిరామ, వినరవేమ, కుమార, తెలుగు బిడ్డ ఇవన్నీ అంటున్నాం కదా, సో ఇవే మకుటాలు. ఇందులో పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి. ఓకేనా. అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావం, అంటే ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క భావం ఉంటుంది కదా, సో అదే ముక్తకం అంటే.
మకుటం ఉండటం వలన శతక కవి ఏ పద్య ఛందస్సును ఎన్నుకుంటాడో అదే ఛందస్సులో అన్ని పద్యాలు రాయవలసి ఉంటుంది. ఓకేనా. సో ఏంటంట, మకుటం ఉండడం వలన శతక కవి ఏ పద్య ఛందస్సును ఎన్నుకుంటాడో అదే ఛందస్సులో అన్ని పద్యాలు, అంటే ఒక శతక కవి తన పద్యాలను ఒకే ఛందస్సులో ఒకే మకుటంతో రాయాలన్నమాట. ఓకేనా. పద్యాలన్నీ మీకు బాగానే గుర్తున్నాయి కదా. సో దాని భావాలు ఒకసారి చదివేద్దాం. తెలుగు బిడ్డ, జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు. అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి. కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి. ఇది ఎవరు చెప్పింది? తెలుగు బిడ్డ అంటే నార్ల చిరంజీవి గారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి, ఓ వేమ, ఈ భూమి నాది అని అహంకారం ప్రదర్శించిన వాడిని చూసి భూమి పగలబడి నవ్వుతుంది. ఈ ధనం నాది అనే మమకారంతో దానం జోలికి పోని వాడిని చూసి ధనం నవ్వుతుంది. యుద్ధం అంటే భయపడే పిరికి వాడిని చూసి యముడు నవ్వుతాడు. ఎస్, కాలుండు అంటే యముడు. ఓకేనా. సో ఈ భూమి నాది అంటే భూమి నవ్వుతుంది, ధనం నాది అంటే ధనం నవ్వుతుంది. ధనం నాది అని మమకారంతో దాన్ని దానం ఇవ్వకుండా అలాగే పెట్టుకునే వాడిని చూసి ధనం నవ్వుతుంది. యుద్ధం అంటే భయపడేవాడిని చూసి యముడు నవ్వుతాడు. ఓకేనా. తెలుగు బాల ఎవరు? జంధ్యాల కరుణశ్రీ. విద్యాధనాన్ని దొంగలు దోచుకోలేరు, దొంగలు ఎత్తుకోపోలేరు. దొరలు దోచుకోలేరు, దొంగలు ఎత్తుకోపోలేరు. అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు. ఈ విద్యాధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం. ఓకేనా. ఓ రాజా, శరీరంలో బాణాలు గుచ్చుకుంటే ఉపాయంలో వాటిని తొలగించుకోవచ్చు, కానీ అతి పరుషంగా మాట్లాడిన మాటలు మనస్సులో గుచ్చుకుంటే వాటిని తొలగించడానికి మనం ఎన్ని ఉపాయాలు చేసినా లాభం లేదు, అవి తొలగిపోవు అని యదిపా అని అన్నాం కదా మనం, ఓ రాజా అని. ఓకేనా. శరీరంలో బాణాలు గుచ్చుకుంటే ఉపాయంలో వాటిని తొలగించుకోవచ్చు, అంటే ఏదో ఒక రకంగా. అదే పరుషంగా మాట్లాడి మనస్సుకు హార్ష్గా మాట్లాడి, కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏం చేత కాదు, జస్ట్ మాటలు అనడానికి కోసమే వాళ్ళని దేవుడు పుట్టించింటాడేమో అనేటట్లు ఏ ఛాన్స్ని వదలకుండా మాటలతో కుచ్చి చంపేస్తుంటారనమాట. సో అలాంటి వాళ్ళు ఇంకా మార్చలేం వాళ్ళని. ఓకేనా. అలా పరుషంగా మాట్లాడిన మాటలు మనస్సులో గుచ్చుకుంటే వాటిని ఇంకా వాళ్ళే తొలగించలేరు. వాళ్ళు తప్పుని తెలుసుకొని వచ్చి సారీ చెప్పినా ఆ మాటలు మాత్రం మనం మర్చిపోలేం కదా. ఎస్. సో ఆ అలవాటు ఉండకూడదు అనమాట. ఎప్పుడు కూడా మనం మాట్లాడితే ఇతరులు మనతో మాట్లాడడానికి ఇష్టపడాలి. అండ్ ఎప్పుడు మాట్లాడతామా అని వెయిట్ చేయాలి. మళ్ళీ మాట్లాడేంత వరకు మన మాటలు వాళ్ళకి హాయిని కలిగించాలి, ఒక మంచి ఫీల్ని కలిగించాలి. సో మన మాటలో ఆ అద్భుతం దాగి ఉండాలన్నమాట. ఓకేనా. ఎస్. నెక్స్ట్, ఓ కుమారి 2 పద్యాలు కూడా పక్కి అప్పల నరసయ్య. ఓకేనా. రోషావేశాలు మనుషులకు పాపాన్ని అంటగడతాయి, ఇవే దుఃఖానికి మూలం. అట్టి గుణాలను విడిచిపెట్టిన వారి పండితులు సైతం మెచ్చుకుంటారు. ఓకేనా. ఒకరు చేసిన కీడు మర్చిపోవాలి, కానీ ఇతరులు మనకు చేసిన మేలును ఎన్నడూ మర్చిపోకూడదు. అందరి పట్ల అనురాగం, మర్యాదతో ప్రవర్తించాలి. ఓకేనా. ఎస్. నెక్స్ట్, ఓ కాళికాంబ ఎవరు? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. పుస్తకాలు చదివినందువల్ల పూర్ణత్వం లభించదు, మనసులో ఉండే భావాలను చదవాలి. ఎస్. పరిశుభ్రత మనలను పరమేశ్వరుని వద్దకు చేకూరుస్తుంది. పుస్తక జ్ఞానం కంటే ఎదుటివారి హృదయాలను చదవడం ముఖ్యం. అదే కదా. మనిషి మనస్సు, వాక్కు, కర్మ పరిశుద్ధంగా ఉండాలని భావం. ఓకేనా. నెక్స్ట్, భాస్కర అంటే మారద వెంకయ్య. ధనవంతుడికి మనం చేసే మేలు వ్యర్థం, పేదవారికి మేలు చేస్తే ప్రయోజనం. వానలు లేక ఎండిపోతున్న చేల మీద మేగుడు వర్షిస్తే ఫలితం, కానీ సముద్రం మీద కురిస్తే ప్రయోజనం ఉండదు కదా. అవును. ఎస్. దయా సముద్రుడువైన ఓ రామ, దాశరథి కదా. ఎవరి దగ్గరైనా చేయి చాపనివాడు, అడిగితే లేదనకుండా ఇచ్చేవాడు, నోరు తెరిచి నిజం తప్ప అబద్ధం చెప్పనివాడు, యుద్ధంలో వెన్ను చూపనివాడు, అదృష్టవంతులైన తల్లిదండ్రులకు ఇటువంటి గొప్పవాడైన కొడుకొక్కడు చాలు. ఓకేనా. ఎస్. సో ఇదండి సుభాషితాలు. ఓకేనా. నెక్స్ట్, గ్రామర్ ఏమి ఇచ్చారో చూద్దాము. చెలిమి శిలాక్షరం ఎప్పుడు? అలుక జలాక్షరము సుజనులకు వారలకు. చెలిమి జలాక్షరం ఎప్పుడు? అలుక శిలాక్షరము కుజనులకు వారలకు. ఓకేనా. చెలిమి ఎప్పుడు శిలాక్షరం అన్నమాట. ఓకేనా. అలుక జలాక్షరం అంటే నీళ్ళతో రాసే అక్షరం వంటిది, అది సుజనులకు. అదే చెలిమి జలాక్షరము అలుక శిలాక్షరం కుజనులకు, అంటే మంచివారికి చెలిమన్నది రాయి మీద రాసిన
అక్షరాలతో సమానం. అదే వాళ్ళకు అలుక అనేది జలాక్షరంతో రాసిన అక్షరాలతో సమానం. అంటే అలక కొద్దిసేపే ఉండాలి అని. అదే చెలిమి చెడు వాళ్ళకు జలాక్షరం లాగా, అంటే కొద్దిసేపే చెలిమి వాళ్ళకి. అలుక ఎప్పుడూ ఉంటుంది, అంటే ఊరికే అలగడం అనమాట. ఇది శిలాక్షరం అనమాట. కుజనులకు అంటే చెడువారు. ఓకేనా. అలుక ఎవరికి జలాక్షరము అంటే సుజనులకు. చెరిగిపోనిది అనే అర్థం వారలకు. ఓకేనా. ఈ పద్యంలో ఏ అక్షరం ఎక్కువగా వచ్చింది అంటే లా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సృజనాత్మక కింద ప్రశ్నలు ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, అర్థాలు ఇచ్చాడు చూడండి. సిరి సంపద, బుధులు తెలివైన వారు, ధరణి భూమి నేల, అంబుది సముద్రం. ఓకేనా. పర్యాయపదాలు వృక్షాలు తరువులు, భాస్కరుడు సూర్యుడు, యుద్ధం రణం, మర్యాద. ఓకేనా. వ్యతిరేకార్థాలు చూడండి. మర్యాద అమర్యాద, సంతోషం బాధ, సహజ కృత్రిమ. ఓకేనా. ప్రకృతి వికృతి, శ్రీ సిరి, దీపము దివ్వే, రోషం రోసం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సందులు ఇచ్చారు. ఏమిచ్చారు చూద్దాము. మాయమ్మ, మా ప్లస్ ఇయ్య ప్లస్ అమ్మ, మీ ఇల్లు, మీ ప్లస్ ఇయ్య ప్లస్ ఇల్లు. పై పదాల మధ్య ఈ అదనంగా వచ్చి చేరింది, అలా చేరడాన్ని ఎడాగమం అంటారు. ఓకేనా. సో దీన్ని మా ప్లస్ అమ్మ అన్నా కూడా అక్కడ యా ఎక్స్ట్రా వచ్చి చేరింది, అలాంటి యా అదనంగా వచ్చి చేరే పదాలని ఎడాగమం అంటారు. ఓకేనా. ఇక్కడ అన్నీ అలానే. మేన ఎత్త, ఉన్నయూరు, సరి అయిన, నాది అన్న. సో వీటన్నిటిని విడదీస్తే ఎడాగమం సపరేట్గా అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ కూడా ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి, ఏమి ప్లస్ ఈ ప్లస్ అంటివి. ఏమి ప్లస్ అంటివి అంటే సంధి జరిగితే. ఓకేనా. చూడండి ఇక్కడ ఏమి ప్లస్ అంటివి, ఇక్కడ సంధి జరిగితే ఏమి ప్లస్ అంటివి. సంధి జరగకపోతే ఏముంటుందంట, ఏమి ప్లస్ ఈ ప్లస్ అంటివి. సంధి జరగకపోతే ఇలా విడదీస్తాం, ఏమి ప్లస్ ఈ ప్లస్ అంటివి అని. ఓకేనా. పై పదాల వల్లే కింది పదాలను కూడా విడదీయండి. వచ్చిరి ఇప్పుడు, వచ్చిరి ప్లస్ ఇప్పుడు. సంధి జరిగితే ఇది. సంధి జరగకపోతే వచ్చిరి ప్లస్ ఈ ప్లస్ ఇప్పుడు. ఓకేనా. సో ఏంటిది సంధి జరగడం జరగకపోవడం అంటే ఏంటి అంటే, పై పదాలను విడదీసినప్పుడు మొదటి పదం చివరన ఈ ఇత్వం ఉంది, రెండవ పదం మొదట ఆ ఈ వంటి అచ్చులు వచ్చాయి. ఇత్వంపై సంధి తప్పక జరగాలనే నియమం లేదు, జరగవచ్చు జరగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని వైకల్పికం అంటారు. ఓకేనా. సో ఈ ఇకార అనే సంధి ఇత్వం అనేది సంధి తప్పక జరగాలి అనే నియమం అనేది లేదంట. ఓకేనా. ఈ ఇత్వ సంధి జరగచ్చు జరగకపోవచ్చు. సో ఇలా జరగచ్చు జరగకపోవచ్చు అనే దాన్ని ఏమంటున్నామంటే వైకల్పికం అంటున్నాం. ఓకేనా. సూత్రం చదివితే మనకు సంధి బహుళం, సంధి నిత్వం, సంధి వైకల్పికం అంటారు కదా. సో అలాగా ఈకార సంధి వైకల్పికం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ పదాలను విడదీయడం. నాదన్న, నాది ప్లస్ అన్న, నాది ప్లస్ ఈ ప్లస్ అన్న. సో ఇంకా చాలా రకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. నాదొక్కటి, నాది అన్న, అదొకటి, అది ఒకటి, లేకున్నా లేకై ఉన్నా. సో ఇలా క్రింది పదాలను కలిపి మరి ఏమి, ఇదంతా, రానిదని, అది ఎట్లు, అది ఎట్లు. ఓకేనా. సో ఇక్కడ కూడా విడదీయమన్నారు. కాలమూరక, దీపమున్న, నేరములెన్నడు. ఓకేనా. సో ఇవన్నీ ఉకార సంధులు అనమాట. ఓకేనా. సో ఏంటంటే ఉకార సంధులు, జనములు ప్లస్ అందరూ, జనములందరూ, మేలు ప్లస్ అది, మేలది, మేగుడు ప్లస్ ఒక, మేగుడు ఒక. సో ఇవన్నీ ఉత్వ సంధులు. ఓకేనా. నెక్స్ట్ సమాసం గురించి ఇచ్చాడు చూడండి. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు. ఓకేనా. రెండు అర్థవంతమైన పదాలు కలిసి ఏకపదంగా లేదా ఒకే పదంగా ఏర్పడితే సమాసం అన్నమాట అది. ఓకేనా. సో ఎలానో చూద్దాం. సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు. మనకందరికీ తెలిసిన విషయమే కదా. సమాసంలో మొదటి పదం పూర్వపదం, రెండవ పదం ఉత్తర పదం. ఓకేనా. ఉదాహరణకు సరస్వతి మందిరం, సరస్వతి యొక్క మందిరం. ఓకేనా. దీంట్లో సరస్వతి అనేది పూర్వపదం, మందిరం అనేది ఉత్తర పదం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ద్వంద్వ సమాసం ఇచ్చాడు. సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం. ఓకేనా.
సూర్యచంద్రులు సూర్యుడును చంద్రుడును. తల్లిదండ్రులు తల్లియు తండ్రియు. రామలక్ష్మణులు రాముడును లక్ష్మణుడు. సో ఈ సో ఈ సమాసం సూత్రం ఏంటి అంటే పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు. ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు అని సూత్రం అన్నమాట. ఓకేనా. సో కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి అంట. చూడండి. రాత్రింబవళ్ళు రాత్రిను పగలును. బంధుమిత్రులు బంధువులను మిత్రులను. బాలికలు బాలురులు బాలికలను. సో ఇవన్నీ ద్వంద్వ సమాసాలు అనమాట. 2 అక్షరాలకు సేమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకేనా. క్రింది విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చివేయండి. రోషమును ఆవేశమును రోషావేశాలు. అన్నయు తమ్ముడును అన్నతమ్ములు. కూరయు కాయయు కూరగాయలు. ఓకేనా. నెక్స్ట్ కింది వాక్యాలను గమనించాలంట. స్నేహం ఉన్నప్పుడు తప్పులు కనబడవు. మాధవి పూజ కొరకు పూలను కోసుకొచ్చింది. జీవితంలో జయాపజయాలు ఉంటాయి. రవితో రహీం బడికి వెళ్ళాడు. పై వాక్యాల్లో గీత గీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదవండి. అర్థవంతంగా లేవు కదా. స్నేహం ఉన్నప్పుడు తప్పు కనబడవు. తప్పులు ఉంటేనే కనబడవు పెట్టాలి. తప్పు కనబడదు అనాలి. అంటే అర్థం మారిపోతుంది కదా. సో ఉదాహరణకు చెట్లు ఫలాల బరువెక్కాయి. దీనికి కూడా అర్థం లేదు. అప్పుడు ఏం చేయాలి? పదాల మధ్య సంబంధం సరిగా లేనట్లు అనిపిస్తుంది. ఇప్పుడు చేత అనే ప్రత్యయం ఉపయోగించి చదవాలి అంటే చెట్లు ఫలాల చేత బరువెక్కాయి. ఓకేనా. నెక్స్ట్ ఏముంది? ఇలా పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తులు అంటారు. సో ఏంటి ఇక్కడ చేత అనే పదం చేరినందువల్ల ఇక్కడ పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని ఏమంటాము? విభక్తులు. ఆల్రెడీ మనం విభక్తుల్ని 5th క్లాస్లోనే చదువుకున్నాం, నేర్చుకున్నాం కదా. మళ్ళీ ఒకసారి ఇక్కడ పట్టికి ఇచ్చారు చూడండి. ప్రత్యయాలు విభక్తులు. డూము ఊలు ప్రథమా విభక్తి. నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ విభక్తి. కొరకున్ కై చతుర్థి విభక్తి. వలరన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి. అందున్ నన్ సప్తమి విభక్తి. ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఓకేనా. సో ఇవన్నీ మీరు ఒకవేళ నేర్చుకోకపోతే ఖచ్చితంగా నేర్చేసుకోండి. ఇప్పుడే నేర్చేసుకోండి. ఎందుకంటే ఇది రాకపోతే తెలుగు రాదు నాకు తెలిసి. నా దృష్టిలో తెలుగు రాని వాళ్ళు ఎవరు అంటే విభక్తులు రాని వాళ్ళు. ఓకేనా. సో మంచి పేరు మనకొద్దు, తెలుగు రాదు అనేసి కదా. సో తెలుగు నేర్చుకుందాం మనం. నెక్స్ట్ వచ్చేసి చమత్కార పద్యం. హరికుమారుడై ఎప్పెడు నాతడు హరికి ఎప్పెడు నాతడు హరికి దక్షిణ నేత్రము నతడు హరికి శిరము తోడ వరలు నాతడు హరికి వామాక్షమౌ ఎప్పు నాతడు హరి. ఓకేనా. సో ఎస్, నానార్థాలు అంట ఇక్కడ. హరి అంటే కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు. ఓకేనా. సూర్యుడి కొడుకు సుగ్రీవుడు. శ్రీహరి కుడికన్ను సూర్యుడు. సింహపు తలతో ఒప్పువాడు శ్రీహరికి ఎడమకన్ను చంద్రుడు అని ఇలా చెప్పుకోవాలి. ఓకేనా. సో కోతి, సూర్యుడు, సింహం, చంద్రుడు. ఎలా ఈ హరి అంటే సూర్యుడి కొడుకు సుగ్రీవుడు అనమాట. ఓకేనా. శ్రీహరి కుడికన్ను సూర్యుడు. సింహపు తలతో ఒప్పువాడు శ్రీహరికి ఎడమకన్ను చంద్రుడు. ఓకేనా. సో అది అర్థం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం. ఎస్, కథ ఇచ్చాడు, చదవండి, ఆనందించండిలో టోపీల వ్యాపారి. ఓకేనా. చూద్దాం. ఒక ఊరిలో కాశీనాథుడు అనే టోపీలు అమ్మేవాడు. ఓకేనా. అతడు చాలా నీతివంతుడు. ఎవరంట? కాశీనాథుడు అనే టోపీల వ్యాపారి. టోపీలను కొద్ది లాభానికే అమ్మేవాడు. అంటే చాలా ఇంత లాభం, మరీ ఎక్కువ ఆశ వద్దు అనేసి అమ్మేవాడు. అతడు దేశ విదేశాల నుండి తెప్పించిన రంగురంగుల టోపీలను సరసమైన ధరలకే అమ్మడంతో జనం విరగబడి అతని దగ్గర టోపీలు కొనేవారు. అంగడిలో ఉన్నప్పుడు ఆ రోజు వ్యాపారంలో వచ్చిన డబ్బును అతడు ఒక టోపీలో దాచుకునేవాడు. సో
ఆ టోపీలో అమ్ముడుపోయిన డబ్బులన్నీ ఒక టోపీలోనే దాచుకునేవాడంట. ఒకరోజు పూరి జగన్నాథుని రథ మహోత్సవం ఉండడంతో అతడు రథము లాగబడే వీధిలో ఒక చిన్న దుకాణం పెట్టుకున్నాడు. అంటే ఇతడు ఎక్కడ అమ్ముకుంటాడు అంటే రోజు ఒకే చోటు కాదు, ఎక్కడ సంత ఉంటుందో అంటే ఎక్కడ ప్రజలు బాగా జనరద్దీగా ఉంటుందో అక్కడ అమ్ముకుంటుంటారనమాట. సో అలాగా ఒకరోజు పూరి జగన్నాథుని రథ మహోత్సవం ఉండడంతో అతడు రథము లాగబడే వీధిలో ఒక చిన్న దుకాణం పెట్టుకున్నాడనమాట. ఓకేనా. మొదటి రోజే చాలా టోపీలు అమ్మాడు. ఎప్పటిలాగే అతను డబ్బును ఒక టోపీలో దాచాడనమాట. చీకటి పడ్డాక తన సంపాదన ఎంతో లెక్క పెడదామని తన డబ్బు దాచుకునే టోపీ కొరకు వెతికాడు. సో అన్ని డబ్బులు ఒక టోపీలో వేసుకున్నాడు కదా, ఆ టోపీ కోసం వెతుకుతున్నాడు అనమాట. తన డబ్బు దాచుకునే టోపీ కొరకు వెతికాడు. టోపీ దొరకలేదు. అతనికి గుండె ఆగినంత పనైంది. వామ్మో, నేను టోపీలో అమ్ముకునే డబ్బులంతా కనపడడం లేదే, అసలు ఆ టోపీ కూడా కనపడడం లేదే అనేసి భయపడ్డాడు. అమ్మో, నేను బాగా నష్టపోయానే, పొరపాటున డబ్బు దాచుకునే టోపీని అమ్మేసినట్టున్నాను అని బాధతో కుమిలిపోతూ రాత్రంతా నిద్రపోలేదు. మరునాడు ఉదయాన్నే తన దుకాణానికి వెళ్ళి ఎవరికైనా తన డబ్బు దాచిన టోపీ దొరికిందా అని అడగసాగాడు. ఎవరికైనా నువ్వు డబ్బు దాచిన టోపీ దొరికితే నీకు ఇస్తారా? నీ మూర్ఖత్వం కాకపోతే ఏంటి అని జనం ఎగతాళిగా నవ్వారు. అందరినీ అడుగుతున్నావు, నువ్వు ఏమైనా పిచ్చోడువా? ఒకవేళ దొరికినా ఎవరైనా నీకు తెచ్చి ఇస్తారా? నీ మూర్ఖత్వం అనేసి అందరూ నవ్వుతున్నారనమాట. కొంచెం సేపు అయ్యాక ఒక ముసలాయన దిగులుగా కూర్చున్న కాశీనాథ్ దగ్గరకు వచ్చి, నాయన, నువ్వు ఇచ్చిన టోపీ చాలా బరువుగా ఉంది, ఇది తీసుకుని నాకు తేలికగా ఉన్న టోపీ ఇవ్వు అని అన్నాడు. కాశీనాథుడు ఆ టోపీని తీసుకొని తేలికైన టోపీ ఇచ్చి ఆ ముసలాయనను పంపేశాడు. టోపీ ఎందుకు బరువుగా ఉంది అని చూడగా అతనికి అందులో దాచిన డబ్బు కనిపించింది. ఎస్, అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ, నిజాయితీగా బ్రతికే వారిని దేవుడు ఎప్పుడూ మోసం చేయడు అని రుజువైంది అని తన మనసులో అనుకున్నాడు కాశీనాథుడు. ఓకేనా. సో ఎంతైతే టోపీ పోయిందని బాధపడ్డాడో మళ్ళీ అది తిరిగి వచ్చినందుకు సంతోషపడి, సో ఇది నా కష్టార్జితం, నేను నిజాయితీగా సంపాదించిన డబ్బు, సో నేను ఎవరిని మోసం చేయలేదు, సో నన్ను కూడా దేవుడు మోసం చేయలేదు అనేసి సంతోషిస్తాడనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మమకారం లెసన్. ఇప్పటికైతే ఇక్కడికి స్టాప్ చేసిద్దాము. నెక్స్ట్ 2 లెసన్స్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఓకేనా. ఇప్పుడైతే మనం క్లాస్ని స్టాప్ చేసేద్దాము. అండ్ ఇప్పటికీ కూడా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏంటి, ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎస్, నేను సైమల్టేనియస్గా అంటే ప్యారలల్గా తెలుగు అండ్ సైన్స్ కంప్లీట్ చేసేస్తాను. మ్యాథ్స్కి నాకు కొంచెం టైం ఇవ్వండి. నాకు కొంచెం అంటే చేసుకుంటూ చెప్పడం బాగుంటుంది కదా, నేను ఇంకా కొన్ని కొనాలి ఈ వీడియోస్ చేయడానికి. సో అంతవరకు నాకు కొంచెం టైం ఇచ్చేసేయండి. అప్పటి వరకు మనం సైన్స్, తెలుగు, మళ్ళీ తెలుగులో గ్రామరు, ఇంగ్లీష్కి టెక్స్చువల్ గ్రామరు, ఓవరాల్ గ్రామరు అండ్ సైకాలజీ క్లాసెస్ అయితే అప్డేటెడ్ క్లాసెస్, ఎవ్వరూ ఏ కోచింగ్ సెంటర్ కూడా చెప్పని విధంగా మన నోట్స్ ఉంటుంది. సో మీరు ఫ్రీయే కదా యూట్యూబ్, సో మీరు దాన్ని ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ అనేది నేను ఇప్పుడే మీకు అందుబాటులో పెట్టలేనండి, దానికి కూడా టైం పడుతుంది. కొంతమంది అడిగారు పీడిఎఫ్ కావాలి అని సైకాలజీకి సంబంధించి. సో ఖచ్చితంగా మీకు అవైలబుల్లో పెడతాను, కాకపోతే కొంచెం నాకు టైం ఇవ్వండి. అండ్ సో ఇంకా మన వీడియోస్ని షేర్ చేయండి. మంచి రీచ్ వచ్చేలాగా మీ సపోర్ట్ని ఎప్పుడూ నాకు తెలియజేస్తూనే ఉండండి. సో కీప్ వాచింగ్, కీప్ ఫాలోయింగ్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.